నేటి 21వ శ్లోకం. యత్కాంతిం పంకజానాం నహరతి కురుతే ప్రత్యుతాధిక్యరమ్యాం నోధత్తే తారకాభాం తిరయతి నితరామాసు యన్నిత్యమేవ కర్తుం నాలం నిమేషం దివసమపి పరం యత్తదేకం త్రిలోక్యాః చక్షుస్సామాన్యచక్షుర్విసదృశ మఘభిద్భాస్వతస్థాన్ మహోవహ. ఈ శ్లోకంలో సూర్యకాంతిని సమస్త జగతాం నేత్రః అని చెప్పినట్లుగా లోకచక్షువుగా ప్రకాశిస్తూ సమస్త భువనాన్ని దృశ్యమానం చేసే దృశ్యశక్తిగా అభివర్ణించాడు మయూరుడు. అంతేకాకుండా యచ్చక్షురాభాతి చక్షుష్మతాం, నేత్రములు గల ప్రాణులకు చక్షుహు నేత్రమై ప్రకాశించే ఆ సూర్యనేత్రాన్ని సామాన్య నేత్రంతో పోలుస్తూ దాని విభిన్నతను విలక్షణతను అద్భుతంగా వివరించాడు మయూర మహాకవి. యత్కాంతిం పంకజానాం నహరతి కురుతే ప్రత్యుతాధిక్యరమ్యాం. యత్ ఏ సూర్యకాంతి అనగా ఆ సూర్యనేత్రం పంకజానాం పద్మముల యొక్క కాంతిని లేదా శోభను నహరతి హరించదు, ప్రత్యుత ప్రతి ప్లస్ ఉత హరించకపోగా దానికి బదులుగా అనగా పద్మముల యొక్క శోభను హరించకపోగా రమ్యాం ఆ పద్మముల సౌందర్యాన్ని ప్రకాశాన్ని అధికం ఎక్కువ చేసేటువంటి విధంగా మరింత ఆకర్షణీయంగా పద్మములు భాసించే విధంగా ఆ సూర్యనేత్రం ప్రకాశిస్తోంది. కానీ సామాన్య నేత్రం పద్మపత్రాయతాక్షిం అంటూ పద్మముల సౌందర్యాన్ని హరించే విధంగా పద్మముల శోభని తిరస్కరించే విధంగా మానవ నేత్రం మరింత అందంగా ప్రకాశిస్తుంది. నోధత్తే తారకాభాం తిరయతి నితరామాసు యన్నిత్యమేవ. యత్ ఏ నేత్రము అనగా ఆ సూర్యనేత్రం తారకాభాం, తారకా ప్లస్ ఆభాం, తారకలు అనగా నక్షత్రముల యొక్క ఆభాం కాంతిని ప్రకాశాన్ని నోధత్తే ధరించదు లేదా స్వీకరించదు. అంతేకాకుండా తజ్జ్యోతిరజ్యోతిరాకారతాకారణం, తజ్జ్యోతి సూర్యనేత్రమై ప్రకాశించే ఆ సూర్యకాంతి కాంతితో ప్రకాశించే నక్షత్రాది జ్యోతిస్సులన్నింటినీ కూడా అకారతాకారణం కాంతిరహితములై తమ ఉనికిని ఆకారాన్ని సైతం కోల్పోయి మరుగున పడిపోయే విధంగా ఆ సూర్యనేత్రం ప్రకాశిస్తోంది. తిరయతి అనగా తిరస్కరించటం, తారకలు లేదా నక్షత్రముల యొక్క కాంతిని నితరాం ఆ సూర్యనేత్రం కప్పివేస్తోంది లేదా నక్షత్రములను కనపడకుండా చేస్తున్నది. నితరాం అనగా మరొక అర్థంలో ఇతరమైనది అనగా సామాన్య నేత్రం అని భావిస్తే ఆసు వెంటనే అనగా ఆ సూర్యకాంతి రాగానే ఆ కాంతిని గ్రహించి సామాన్య నేత్రంలోని తారక అనగా నల్లగ్రుడ్డు ప్రకాశిస్తుంది. యత్ ఆ సామాన్య నేత్రంలోని తారక యత్ ప్లస్ నిత్యం ప్లస్ ఏవా, నిత్యం ఆ సూర్యకాంతితోనే కలిసి ఉండి దృశ్యశక్తిని పొందుతుంది. సర్వచక్షుర్మయ అనగా ఆ సూర్యనేత్రం సకల ప్రాణి నేత్ర స్వరూపమై కంటిలోని తారకతో కలిసి దృశ్యశక్తిగా భాసిస్తున్నది. మరొక విలక్షణత ఏమిటంటే సూర్యనేత్రం కాంతిని ప్రసరింపజేసి జగతిని దృశ్యమానం చేస్తే సామాన్య నేత్రం ఆ సూర్యకాంతినే గ్రహించి దృశ్యశక్తిని సంతరించుకుని ఈ జగతిని దర్శించగలుగుతున్నది. అనగా సామాన్య నేత్రం సూర్యకాంతి లేదా దీపకాంతి లేకపోతే చూడలేదు, అనగా సూర్యనేత్రం లేకపోతే సామాన్య నేత్రం ఉండి కూడా ప్రయోజనం లేదు. నిత్యమేవా అనటంలోని మరొక వైజ్ఞానికపరమైన అంశం ఏమిటంటే కంటి యందు ఫోటో రిసెప్టర్స్ అని పిలువబడే రాడ్స్ మరియు కోన్స్ అనే కాంతిని గ్రహించగలిగే సున్నితమైన నాడీ కణాలు ఉంటాయి. రాడ్స్ ఎక్కువ సంఖ్యలో ఉండి చీకటిలో దీపకాంతిలో పనిచేస్తాయి, రంగులను గుర్తించలేవు. కానీ కోన్స్ తక్కువ సంఖ్యలో ఉండి పగటిపూట ఉన్న ప్రకాశవంతమైనటువంటి ఆ సూర్యకాంతిని గ్రహించి రంగులను గుర్తిస్తాయి. నిత్యము తారక
ఆ సూర్యకాంతి లేదా దీపకాంతితోనే కలిసి ఉంటుంది. అంతేకాకుండా కాంతి తీవ్రతని బట్టి కనుపాప మారుతూ ఉంటుంది. మరొక తత్వపరమైన రహస్యం ఏమిటంటే, ఆదిత్యే లోకచక్షుష్యవహిత మనసాం యోగినాం దృశ్యమంతః అంటూ మానవ నేత్రం యొక్క గొప్ప విలక్షణతను తెలియచేశారు అప్పయ్య దీక్షితులు. మానవ నేత్రం కూడా సామాన్యమైనది కాదు. చక్షుషే జగతాం నిధయే తేజసాం అని చెప్పినట్లుగా లోకచక్షువైన ఆ సూర్యనేత్రాన్ని ఈ చర్మచక్షువులతోనే దర్శించి యోగినాం యోగులైన వారు అవహిత మనసాం మనస్సునందే ఏకాగ్రంగా నిలుపుకుని సూర్యోపాసన ద్వారా దృశ్యమంతః తమ మనోనేత్రంతో తమ హృదయమునందే ఆ పరమపురుషుని దర్శించగలుగుతున్నారని అంతరార్థం. కాబట్టి నిత్యమేవా అనగా కంటి ఎందలి తారకలోని రాడ్స్ మరియు కోన్స్గా చెప్పబడేటువంటి కాంతిని గ్రహించేటువంటి అతి సున్నితమైనటువంటి నాడీ కణాలు ఆ సూర్యకాంతిని దీపకాంతిని అనునిత్యం అంటిపెట్టుకునే ఉంటాయి. కర్తుం నాలం నిమేషం దివసమపి పరం యత్తదేకం త్రిలోక్యాః. సామాన్య నేత్రం నిమేషం అనగా రెప్పపాటు కాలం అంటూ అత్యల్పమైన కాల విభజనను మాత్రమే చెప్పగలదు తప్ప అలం అంతకు మించిన కాల విభజనను నకర్తుం చేయలేదు. అనగా మానవ నేత్రం కేవలం నిమేష కాలము మించిన కాల విభజన మాత్రమే చేయగలుగుతుంది. కానీ సూర్యనేత్రం దివసం ప్లస్ అపి, దివసం అనగా పగలు మరియు రాత్రి కలిపి ఒక రోజుగా చెప్పబడుతుంది. ఆ రోజుగా పిలువబడే విశేషమైన కాల విభజనను సూర్యనేత్రం కలిగిస్తుంది. మహాభారతం శాంతి పర్వంలో కాల విభజన స్పష్టంగా చెప్పబడింది. ఒక నిమేషము అనగా రెప్పపాటు కాలము అని అర్థం. 15 నిమేషములు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం. ముహూర్తము అనగా 48 నిమిషముల కాలాన్ని ముహూర్తము అంటారు. అటువంటి 30 ముహూర్తములు ఒక రోజు. పగలు మరియు రాత్రి సమయాన్ని కలిపి ఒక రోజు అనగా 24 గంటల సమయం. 15 రోజులు ఒక పక్షము. 30 రోజులు లేదా శుక్ల కృష్ణ పక్షములు కలిపి ఒక మాసము. 12 మాసములు ఒక సంవత్సరము. ఇదే కాలస్వరూపాత్మకమైన సంవత్సరాత్మకమైన సూర్యదేవుని రథచక్రంగా భాసిస్తోంది. ఇంతటి సుదీర్ఘమైన కాల విభజన సూర్యనేత్రం చేయగలుగుతుంది. ఇక్కడ గమనించవలసిన విలక్షణత ఏమిటంటే, ఇంతటి కాల విభజన కేవలం సామాన్య నేత్రం చేసే అత్యల్పమైన నిమేష కాలంతోనే లెక్కించటం ప్రారంభమవుతుంది. ఈ నిమేషము అనగా రెప్పపాటు లేనివారే దేవతలుగా చెప్పబడుతున్నారు. అంతేకాకుండా పరం గొప్పదైన పరమమైన యత్ ఆ సూర్యనేత్రం ఏకం ఒక్కటే ఉంటుంది. కానీ సామాన్య నేత్రములు 2 ఉంటాయి, కానీ దృశ్యశక్తి మాత్రం ఒక్కటే. మరొక వైజ్ఞానిక పరమైన అర్థంలో ఒకరి నేత్రములకు మరి ఒకరి నేత్రములకు పోలిక లేదు. అందువలనే వేలిముద్రలతో పాటుగా ఐరిస్ కంటి పాప కూడా ప్రతి ఒక్కరికి విభిన్నంగా ఉండడంతో, గుర్తింపుగా ఐడెంటిటీగా పరిగణించబడటంతో సామాన్య నేత్రం కూడా ఏకం ఒక్కటే అని చెప్పవచ్చు. త్రిలోక్యాః చక్షుః ఆ సూర్యనేత్రం ముల్లోకములకు చక్షువుగా భాసిస్తూ దృశ్యమానం చేయగలదు. కానీ సామాన్య నేత్రం కేవలం ఒక్క వ్యక్తికే పరిమితమైన దృశ్యశక్తిని మాత్రమే కలిగి ఉంటుంది. చక్షుః సామాన్య చక్షుర్విసదృశ్యమఘభిద్భాస్వతస్థాన్ మహోవహ. ఈ విధంగా త్రిలోక్యాః చక్షుః ముల్లోకములకు చక్షువై ప్రకాశించే సూర్యనేత్రానికి సామాన్య చక్షుః సామాన్య నేత్రం విసదృశ్యం విలక్షణమై ఉంటుంది. విసదృశ్యం అనే పదం కేవలం ముగింపు కోసం ప్రయోగించినటువంటిది కాదు. ఈ పద ప్రయోగంలోని మరొక అంతరార్థం ఏమిటంటే, ఇత్యార్యాదశకే ద్వే సాంబస్య పురో నభస్థలాత్పతితే. ఆర్యా ఛందస్సులో ఉన్న 20 శ్లోకముల స్తోత్రం జాంబవతి కృష్ణ పరమాత్మల తనయుడైన సాంబుని ముందర ఆకాశం నుండి స్వయంగా వివస్వదార్యావింశతి స్తోత్రం జారిపడింది.
అనగా ఇది అపౌరుషేయమైనది, ఎవరో రచించినటువంటిది కాదు. ఈ స్తోత్రంలో తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేష రోగపటలం నః కాలయతాం రోగశూన్యతాం కురుతాత్ అని ఈ వివస్వదార్యావింశతి స్తోత్రంలో చెప్పబడుతోంది. తిమిరమివ నేత్రతిమిరం అనగా నేత్రానికే కలిగే చీకటి, రేచీకటి అని అర్థం. రాత్రి సమయంలో దీపకాంతి ఉన్నప్పటికీ కన్ను చూడలేదు, దీనిని రేచీకటి అంటారు. పటలం ప్లస్ ఇవ కనుపాపపై చేరే పటలము లేదా పొర అనగా శుక్లము, ఇది కంటి చూపును తగ్గిస్తుంది. రేచీకటి శుక్లము వంటివే కాకుండా అశేష రోగ పటలం నీటి కాసులు, కండ్ల కలక, పొడిబారిన నేత్రం, రెటీనా డిటాచ్మెంట్ వంటి అనేక కంటి రోగములను కాలయతాం పోగొట్టుగాక నశింపజేయుగాక అని చెప్పబడుతోంది. దీనిని బట్టి సూర్యనేత్రానికి ఉన్న విలక్షణత ఏమిటంటే సామాన్య నేత్రానికి కలిగే వ్యాధులను సైతం ఈ సూర్యనేత్రం తొలగించగలుగుతుంది. అందుకే విసదృశ్యమైనది సూర్యనేత్రం అంటూ అభివర్ణించాడు మయూరుడు. అంతేకాదు రోగశూన్యతాం కురుతాత్ అనగా కేవలం కంటి వ్యాధులే కాకుండా ఈ శరీరానికి కలిగే అనేక భయంకరమైన రోగాలను కూడా ఈ సూర్యకాంతి హరిస్తుంది. ఈ స్తోత్రంలోనే వాతాస్మరీ గలార్స్య స్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ గ్రహణీ భగంధరాద్యాన్ మహారుజోపి త్వమేవ హన్యానః అని చెప్పబడింది. వాతరోగములు, అస్మరి మూత్రపిండములో రాళ్ళు, గల వివిధములైన కంఠరోగములు, అర్శ మొలల వ్యాధులు, త్వగ్దోష అనేక విధములైన చర్మ వ్యాధులు, మహోదరం లోపల అంతటా నీటితో నిండిపోయే భయంకరమైనటువంటి వ్యాధి, దీనినే జలోదరం అని కూడా అంటారు. ప్రమేహము, మధుమేహము లేదా డయాబెటిస్, గ్రహణి జీర్ణాశయానికి కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధి, భగంధరం మలద్వారము వద్ద ఏర్పడే భయంకరమైనటువంటి వ్యాధి, ఇటువంటి అనేక భయంకరమైనటువంటి వ్యాధులు కూడా ఈ సూర్యకాంతి హరిస్తుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అటువంటి భాస్వత ఆ సూర్యుని యొక్క మహహ ఆ తేజస్సు, విలక్షణమైనటువంటి ఆ సూర్యనేత్రం లేదా ఆ సూర్యకాంతి వహా మీ యొక్క అఘభిత్ అని ప్రయోగించటంలోని అంతరార్థం ఏమిటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ జాయతే అని చెప్పినట్లుగా ముందుగా అఘములు లేదా పాపములను తొలగించేదిగా స్థాత్ అగుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. సూర్యనేత్రం పంకజముల యొక్క కాంతిని సౌందర్యాన్ని పెంపొందిస్తే మానవ నేత్రం పద్మముల శోభని చిన్నబుచ్చుతూ ప్రకాశిస్తోంది. సూర్యనేత్రం తారకల కాంతిని హరిస్తే సామాన్య నేత్రం ఆ తారకని ప్రకాశింపజేసి దృశ్యశక్తిని పొందుతున్నది. సామాన్య నేత్రం కేవలం అత్యల్పమైన నిమేషకాల విభజన మాత్రమే చేయగలిగితే సూర్యనేత్రం సంవత్సరాత్మక రూపమైన అనంత కాల విభజన చేయగలుగుతున్నది. సుస్థిరమైనటువంటి ఆ సూర్యనేత్రం సామాన్య నేత్రానికి కలిగే అనేక రకమైన రోగములను సైతం నశింపచేయగలిగే విలక్షణతతో ప్రకాశించే ఆ భాను తేజస్సు మీ పాపములన్నింటినీ తొలగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. సరళ నేత్రయుగం సారసములలోని అందాల నెల్లను విందుసేయు భాస్కర నేత్రం పద్మప్రభారాసి అనురాగముప్పగాదరించు సరళ నేత్రయుగము తారకావళి శోభని ప్రియమైన రీత్యతిశయించు అరుణుని నేత్రము తారకావళి దీప్తి రాజసమ్మున తిరస్కరించు సహజమైన నేత్రము నిమేషము చేయు
దివ్య భాస్కర నేత్రము దినముగూర్చు సూర్యనేత్రము దురితముల్ సక్కజేయు అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.